లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా నరకం అనుభవిస్తూ ఉన్నారు. గత 45 రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క పండించినటువంటి వరి ధాన్యం తీసుకొచ్చినా కూడా 45 రోజుల నుంచి రైతులను పలకరించే పరిస్థితి లేదు. రైతులకు సంబంధించినటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ కనీస వసతులు కూడా, ఇప్పుడు ఐకేపీ సెంటర్కి మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి. వర్షం వస్తే ధాన్యం ఏమైపోతుంది, అది కొట్టుకుపోతుందా, మొలకలు వెళ్తుందా, ఏ రకంగా కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అజమాయిషి కానీ పర్యవేక్షణ కానీ రైతులను ఆదుకునేటువంటి చర్యలు కానీ ప్రభుత్వం చేయడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రైతులకు సంబంధించి తూకం అయిన తర్వాత ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లిస్తుంది. అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, బస్తా ఛార్జీలు కావచ్చు, మరి బస్తాకు ముడేసేటువంటి తాడు కావచ్చు, లేకపోతే అమాలీ ఛార్జీలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చెల్లిస్తుంది. వీళ్ళు ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు కనీసము ఐకేపీ సెంటర్స్లో తిరిగి మరి ఈరోజు రైతులకు న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు? సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రి గారికి? 45 రోజులుగా మరి మహిళా రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మొలకలు ఎల్లుతూ పంటలు నష్టపోతూ రైతులు ఇక్కడనే 45 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు కొంటారో అని ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఎన్నికలకు ముఖ్యమైనవి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఆఖరి గింజ వరకు కూడా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని, బియ్యాన్ని కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2000 పైచీలకు ఈరోజు ఎంఎస్పి ఇచ్చి కొంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 61% ఎంఎస్పి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ₹1 ఖర్చు లేదు. వీళ్ళు పనిచేసేటువంటి ఐకేపీ సెంటర్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ, లేక సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కమిషన్ ఇస్తుంది పనిచేసినందుకు. కానీ బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ఈరోజు రైతుల పట్ల కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ అన్నాడు ఉరేస్తే ఉరన్నాడు, ఈయన ఈరోజు దొడ్లు వదిలేస్తే ఉర అంటున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఎన్నికలకు ముందు 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో ఒక గ్యారంటీ రైతులకు సంబంధించినటువంటి గ్యారంటీ ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. రైతులకు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ ఎక్కడ పోయింది? చేయి గుర్తుకు ఓటేసినందుకు మీరు రైతులకు చేయి ఇస్తా ఉన్నారు. రైతుల మీద భస్మాసురాస్త్రం పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూర తిరిగారు కదా, గ్యారంటీల మీద మాట్లాడారు కదా. సోనియా గాంధీ సంతకంతో కూడినటువంటి లెటరు ఊరూరా పంచారు కదా. నేను సోనియమ్మను, మీ తల్లిని మాట్లాడుతున్నాను అని చెప్పి సోనియా గాంధీ ప్రచారం చేసింది కదా. ఏమైందని అడుగుతా ఉన్నాను మీ గ్యారంటీలు. ఈరోజు రైతులకు ఇస్తానన్నటువంటి బోనస్ ఈ ధాన్యం మీద ఎందుకు ఇవ్వడం లేదు? మీ బోనస్ అంటే ఇదా మొక్కలు వెళ్ళడమా? మీ బోనస్ అంటే నెల 15 రోజులు వర్షానికి ఎండకు తడుస్తూ రైతులు ధాన్యం మరి కళ్ళాల దగ్గర ఐకేపీ సెంటర్స్లలో మార్కెట్ యార్డ్లో ఉండాలా?
ఇదేనా మీ బోనస్ అడుగుతా ఉన్నాను, ఇదేనా మీ సోనియమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను, ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను, ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు? డిసెంబర్ 9న మేము మీ రుణమాఫీ చేయబోతున్నాం సోనియా గాంధీ జన్మదినం రోజు. మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు, డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి, మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నాడు. ఈరోజు మళ్ళీ మాసం వచ్చింది, ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది, రైతులు సాగు చేసుకోవాలి. మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు. కట్టొద్దని మీరే చెప్పారు. మీరు కట్టలేదు, రైతు కట్టలేదు, మీరు మాఫీ చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని చెప్పి కొత్త అప్పులు ఇవ్వడం లేదు. ఈరోజు వర్షాకాలంలో రైతులు ఏ రకంగా వ్యవసాయం సాగు చేసుకుంటారో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ పోయింది మీరు రుణమాఫీ అడుగుతా ఉన్నాను. డిసెంబర్ 9 అన్నావు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 పోయింది, జూన్ వస్తూ ఉంది. నువ్వు ఆగస్టుకు వాయిదా వేశావు. దేవుడి మీద ఒట్లేస్తున్నావు. దేవుడి మీద ఒట్లేస్తే ఈ రైతుకు లాభం జరగదు. దేవుడి మీద ఒట్లేస్తే రైతులను ఎవరు ఆదుకోరు. మీరు ఇచ్చిన మాట ప్రకారము ఈ యొక్క రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పూర్తిగా రుణమాఫీలో కూడా వైఫల్యం చెందింది. మీరు ఇంకేమన్నారు? బోనస్ ఇస్తామన్నారు. గ్యారంటీలో 100 రోజులు అమలు చేసేటువంటి కార్యక్రమంలో 500 బోనస్. ఈరోజు ఏమంటున్నారు? సన్నొడ్లు, దొడ్డొడ్లు. ఆ రోజు తెలియలేరా? ఈరోజు సన్న ఒడ్లు తెలంగాణలో 20% మించి ఎవరు ఉత్పత్తి చేయరు. ఈరోజు దొడ్డు ఒడ్లు కేంద్ర ప్రభుత్వము దొడ్డొడ్లు కానీ, 4 బాయిల్ రైస్ కానీ, బాయిల్ రైస్ కానీ చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా సప్లై చేయడం లేదు. మేము కొనడానికి సిద్ధంగా ఉన్న ఎఫ్సిఐ ద్వారా. మీరెంత సరఫరా చేస్తే అంత కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ ఏంది అడుగుతా ఉన్నాను. మీ చేత కాకుండా మీ వైఫల్యం కారణంగా ఈరోజు రాష్ట్రపోతా ఉన్నారు. ఎందుకు ఈరోజు అధికారంలోకి వచ్చారని అడుగుతున్నాను. ఈ మాత్రం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను గోసబెట్టుకున్నారు, రైతులకు అన్యాయం చేశారు, రైతులకు అన్ని రకాలుగా కేసీఆర్ ముంచాడు. మీరేదో లాభం చేకూరుస్తారంటే కేసీఆర్ జుట్లో పుట్టినట్టు మీరు కూడా మరి రైతులను ముంచుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే వర్షానికి తడిసి ఈరోజు మొలకలు వెళ్తున్నాయో ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏదైతే వర్షంలో కొట్టుకుపోయాయో దానికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయినది. ప్రతి వరికి ఈ సంవత్సరమే ఇప్పుడు వర్తమానంలో ఏదైతే కొనుగోలు జరుగుతూ ఉన్నాయో ఇంకా జరపాల్సిందో ప్రతి క్వింటాలుకు, అది దొడ్డు బియ్యమైనా సన్న బియ్యమైనా మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మీకు సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే దొడ్డు బియ్యానికి 500 ఇవ్వండి ఇచ్చిన హామీ ప్రకారము, సన్న బియ్యానికి 1000 రూపాయలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. అంతే తప్ప సన్న బియ్యం పేరు మీద, సన్న రకం పేరు మీద దొడ్డు రకం రైతులను అన్యాయం చేస్తే మాత్రము ఇది రైతు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాడని మనం చేస్తా ఉన్నాం. గ్యారంటీలు, గారడీల పేరుతో ఈరోజు ముంచుతా ఉన్నారు.
గ్యారంటీలు అమలు చేయడం లేదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వము మీరు ఈ యొక్క రైతుల దగ్గర ఇచ్చిన గ్యారంటీ ప్రకారము బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తారా, గద్దె దిగుతారా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి. మీకు చేత కాకపోతే, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేకపోతే గద్దె దిగండే తప్ప ఈరోజు రైతులని అన్యాయం చేయకూడదని మనం చేస్తా ఉన్నాం. ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఇచ్చే బోనస్ తప్ప ప్రతి రూపాయి ఖర్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పెట్టుకుంటుంది రైతులకు. ప్రతి రూపాయి ఖర్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భరిస్తుంది. ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసినందుకు. అయినా కూడా మీకు ఎందుకు ఇబ్బంది, మీకు ఎందుకు నొప్పి అని అడుగుతా ఉన్నాను. ఆ మాత్రం చేత కాకుండా ఎందుకు అధికారంలోకి వచ్చారు, ఎందుకు బాధ్యతలు చేపట్టారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. అందుకే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులు ఇప్పటికే చాలామంది నష్టపోయారు. 45 రోజులుగా ఎప్పుడు కొంటారా అని ఈరోజు 1000 కళ్ళతో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తం వస్తూ ఉంది మీ కారణంగా. 5 గంటలకు వచ్చినాం సార్ మేము ఇలా 5 గంటలకు. రైతులు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తం వస్తూ ఉంది మీ కారణంగా, మీ చేతగానితనం కారణంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.